ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరు రాధాకృష్ణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడాను ఈరోజు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే హెచ్చర్లలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ముట్టడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేశారు. అయినప్పుడు కూడా హెచ్చర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గొర్రెకిరణ్తో పాటు పోలాకి జడ్పీటీసీ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి తనయుడు కృష్ణ చైతన్య కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ నిరసన కార్యక్రమం పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడాను వారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం చేరుకున్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాలన్నీ కూడా మహిళా లోకాన్ని ఇంతలా కించపరిచినట్టు మాట్లాడు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగానికి భయపడి చంద్రబాబు నాయుడు సహా వాళ్ళ కోటరీ పార్టీ అంతా కూడా ఎక్కడ అమరావతి తప్పిపోతుంది, వాళ్ళు ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోతుందని భయపడి వాళ్ళు ఈ విధంగా రాధాకృష్ణ చేత దొంగ మాటలు అబద్ధపు మాటలు చెప్తూ ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసగిద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా రాజకీయ ముసుగులో ఉన్న బ్రోకర్ రాధాకృష్ణకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా అమరావతి బిల్లు పాస్ అయిన నేపథ్యంలో మహిళలను ఉద్దేశించి కావాలనే వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. కేవలం జగన్మోహన్ గారు చెప్పిన మావిగానికి భయపడి అమరావతి ఎక్కడ ఆగిపోతుందో, మళ్ళీ ఎక్కడ వాళ్ళు నష్టపోతారో, వాళ్ళ కొటారీ కానీ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఎక్కడ ఆగిపోతుందని భయపడి ఈరోజు దాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగా రాధాకృష్ణని పావు కింద కదిపి ఆయన ద్వారా చేసిన విమర్శలే తప్పితే మనకి ఏమి ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. శాంతియుతంగా నిరసనకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు కార్యాలయాల దగ్గర కూడా అనేవాళ్ళు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన సాక్షి కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసే పరిణామాలు అప్పుడు ప్రేక్షపాత్ర వహించిన పోలీసులు ఈ రోజు ఎందుకు ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని కార్యక్రమాలన్నీ కూడా మా అన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని పూర్తిగా పోలీసులు పెట్టి నడిపిస్తున్నారు. మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీధర్ అప్పలరాజు గారిని హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా అందులో సమన్వయకర్త చింతాడు రవికుమార్ గారిని ఆఫీసులో అరెస్ట్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు స్థానికంగా గొర్రెకిరణ్ గారిని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ రాకుండా పోలీస్ పార్టీలో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చూస్తే కనుక మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా పరిణామాలు తీసుకోవాలి, ఆయన వెంటనే శిక్షించాలి. టీడీపీ ప్రభుత్వం అండగా ఉండడం వల్లే ఆయన ఇంత మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. మహిళలకు రక్షణే లేదంటుంటే ఈ టీడీపీ అండదండలు చూసుకుని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆయన్ని బహిరంగంగా ఆయన క్షమాపణ మహిళలు చెప్పాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ప్రస్తుతం మహిళా లోకాన్ని ఉద్దేశించి మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన అంటే సమాజానికి ఒక మంచి చేసే ఒక డయాస్ మీద ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడాను వారిని తీవ్రంగా భావించాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పేటంత వరకు కూడాను ఈ పోరాటం ఆపబోమని చెప్పి మహిళలందరూ కూడా ముక్త కంఠంతో మాత్రం ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఈ విషయం వేమూరి రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం.